హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ లేకుండా పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో టోటల్గా ఓవరాల్గా 44,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇందులో పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. ఇందులో వేరియస్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే డాక్ సేవక్స్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఆన్లైన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. దీని ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, సో అప్లై చేసేటప్పుడు మన పాయింట్స్ అంటే మన మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఇవన్నీ కూడా. ముందుగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 15/7/2024 నుంచి 5/8/2024 అంటే ఆగస్ట్ 8 వరకు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కరెక్షన్స్ కానీ ఎడిట్ కానీ చేయొచ్చు. 2 days టైం ఇస్తారు. 6/8/2024 నుంచి 8/8/2024. ఈ జాబ్స్ ప్యూర్లీ మీ 10th క్లాస్ మెరిట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎవరెవరు అప్లై చేస్తే బాగుంటుంది అంటే, ఎవరికైతే 8 points కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు అప్లై అయితే చేసుకుంటే మీకు ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉన్నాయి. మీకు దగ్గరలోనే మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. ఇంకా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇచ్చారు. అండ్ ఇందులో ఏంటి అంటే ప్రమోషన్స్ సంబంధించి ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సేల్స్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ ఇవన్నీ ఉంటాయి. ఏదైనా కానీ పోస్ట్ ఆఫీస్లోనే ఉంటుంది మీకు. డాక్ సేవక్ కూడా సేమ్. మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు సైకిల్ రైడ్ చేయడం రావాలి, సైకిల్ తొక్కడం అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా మీకు శాలరీ ఎలా వస్తుందంటే, కేటగిరీ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసరికి 12,000 నుంచి 29,380 రూపీస్ అయితే వస్తుంది. ఇది టీఆర్సీఎస్ ల్యాబ్ ప్రకారంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. శాలరీ ఏ విధంగా వస్తుంది. మీకు శాలరీ ఎంత తక్కువగా ఉంది, ఇది ఉంచుతారా లేకపోతే తీసేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. ఇది పర్మనెంట్గా మీ లైఫ్ లాంగ్ మీకు ఇది జాబ్ అనేది ఉంటుంది. ఏబిపిఎం ఆర్ దక్ సేవక్స్ 10,000 నుంచి 24,470 వరకు వస్తుంది శాలరీ. అండ్ మీకు ఇది లోకల్లోనే ఉంటుంది. మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏ జోన్ అయితే అప్లై చేసుకోవచ్చో ఆ జోన్లో పెట్టుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకొని మీ లోకల్లో మీరు అప్లై చేసుకుంటే మీకు జాబ్ అనేది మీ లోకల్లోనే ఉంటుంది. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 40 years వరకు ఇచ్చారు. ఏజ్ లిమిట్ అయితే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years వరకు ఉంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఇంకా ఏ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. అది స్టేట్ గవర్నమెంట్ అయినా, ఓపెన్ స్కూల్ అయినా, ఏదైనా సరే నో ప్రాబ్లం. 10th పాస్ అయి ఉంటే చాలు. అండ్ 10th పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఈ జాబ్ వస్తుందా రాదా అనేది మీ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అందువలన మ్యాక్సిమం మీకు ఎక్కువ మార్క్స్ ఉంటే ఆ జాబ్ మీకే రావచ్చు. అండ్ మీకు రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, సైక్లింగ్ తొక్కడం రావాలి. అండ్ నెక్స్ట్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఓన్లీ మీ యొక్క 10th మార్క్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. అందువలన మీరు 10thలో మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇంతకుముందు పర్సంటేజ్ ఉండేది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ పర్సంటేజ్ కానీ కాకుండా పాయింట్స్ వైజ్గా ఇస్తే మల్టిపుల్ ఫ్యాక్టర్ అంటే సపోజ్ 10 వచ్చిందంటే ఇంటూ 9.5 చేయాలి. అప్పుడే మీకు కరెక్ట్గా పర్సంటేజ్ అనేది వస్తుంది. అదే ఇక్కడ ఇచ్చారు. ప్రతి సబ్జెక్టు కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే 9.5తో మల్టిప్లికేషన్ అనేది
చేయాల్సి ఉంటుంది. చేసి మీరు ఎంటర్ చేయాలి అక్కడ. అండ్ ఇక్కడ ఈ జాబ్ అనేది ఎలా ఇస్తారంటే సపోజ్ సేమ్ మార్క్స్ వచ్చి ఎవ ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ మీకు ఇందులో ఉండాల్సింది మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, పీడబ్ల్యూడీ ఉన్నవాళ్ళు పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అది ఫైనల్‌లో మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అప్లోడ్ చేయాల్సింది ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు కరెక్ట్‌గా. అండ్ దీనికి సంబంధించి రిజల్ట్స్ అనేది కూడా మీకు మీరు అప్లై చేసిన దాన్ని బట్టే మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. అది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచిన వెంటనే మీ యొక్క సర్టిఫికేట్స్ ఓకే అని అంటే మీకు జాబ్ అనేది వచ్చినట్లే. ఇది టోటల్ ప్రాసెస్. సో ఏపీ పోస్టల్ సంబంధించి ఇది ఎవరికైతే 10th క్లాస్ నుండి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, లోకల్‌లో జాబ్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్నమాట. ముఖ్యంగా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇది చాలా అవసరం.